హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్ చెల్లింపులు తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సంక్షోభంలో సర్కారు పెన్షన్ భారం మరింత పెరుగుతుండగా రిటైర్మెంట్ బెనిఫిట్ల కుదింపు. ఉద్యోగ విరమణ భారం సమర్థవంతంగా నిర్వహించలేక సర్కారు తడబడుతోందా అంటే రాష్ట్రంలోని ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు సకాలంలో చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. పెన్షన్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారంగా ఈ విభాగంలో ప్రతి ఏడాది కనీసం 15,000 కోట్ల రూపాయల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందనైతే తెలుస్తోంది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4,210 కోట్లుగా ఉన్నటువంటి పెన్షన్ వ్యయం ఇప్పుడు 2023-24 నాటికి భారీగా పెరిగి 13,024 కోట్లకు చేరుకుంది. రానున్న 5 ఏళ్లలో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2024-25 రిటైర్మెంట్ బెనిఫిట్స్ల కోసం ప్రభుత్వం 11,641 కోట్లను బడ్జెట్ కేటాయించినప్పటికీ గత అక్టోబర్ నాటికే 10,069 కోట్లు ఖర్చయ్యాయి. ఇక ఉద్యోగుల పెరుగుదలతో పెన్షన్ వ్యయం దూసుకుపోతోంది. ఉద్యోగ విరమణ సంఖ్య గణనీయంగా పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై భారం వేస్తోంది. 2023లో 1,602 మంది రిటైర్ కాగా 2024లో ఈ సంఖ్య 8,000కు చేరుకుంది. దగ్గర 2025, 26, 27లలో రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 9,600, 9,700, 9,400 ఈ విధంగా పెరిగే అవకాశం ఉంది. ఇవి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో రిటైర్మెంట్ బెనిఫిట్స్లకు సంబంధించి భవిష్యత్తులో మరింత ప్రణాళికాబద్ధమైన వ్యయ నిర్వహణ అవసరమవుతుంది. పెన్షనర్లకు పెరుగుతున్న బకాయిలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్లకు ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించలేకపోయింది. ఈ బకాయిలు తీర్చడానికై టీజీఐసి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందినా కూడా దీర్ఘకాలికంగా ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాల ఆందోళనలు. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ వాదనల ప్రకారం ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఉద్యోగుల జీతాలు సకాలంలో అందలేదనైతే క్షేత్రస్థాయిలో వారు విమర్శించారు. ఇక పరిష్కారం కోసం వేడుకల కంటే పునాది చర్యలు అవసరమైతే తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సమస్యలను దీర్ఘకాలిక పరిష్కారానికి కనుగొనడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పెన్షన్ వ్యయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కొత్త మార్గదర్శకాలను ఆవిష్కరించడంతో పాటుగా రాబోయే సంవత్సరాల్లో ఈ ఖర్చును అదుపులో ఉంచుకునే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఆదాయ వనరులు ప్రతిష్టతో పాటుగా ఉద్యోగ విరమణ విధానాల్లో సంస్కరణలు చేయడం ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కార మార్గం అవుతుందని అయితే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్ చూడొచ్చు. సో పెన్షన్ బడ్జెట్ పెరిగింది. 2014-15లో 4,200 కోట్లుగా ఉన్నటువంటిది తర్వాత 2015-16లో డబల్ అయిందనమాట, 8,200 కోట్లు. తర్వాత 2023-24లో 13,000 కోట్లు. 2024-25లో కొద్దిగా కంట్రోల్లోకి వచ్చి 11,641 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది. ఇకపోతే రైట్ సైడ్లో రిటైర్మెంట్ ఖాళీలు. 2023లో 1,600 మంది రిటైర్, అలాగే 2024లో దాదాపు 8,000 మంది. తర్వాత 2025లో 9,630, 2026లో 9,719 మంది, 2025లో 9,443 మంది అయితే రిటైర్ కాబోతున్నారు. ఈ విధంగా రిటైర్ అయ్యే వారి సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వంపై ఏటా ఆర్థిక భారం అయితే పెరుగుతుందని అయితే ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఉద్యోగుల జీతాలు మరియు ఇతర బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు ఆర్థిక వనరుల మీద ప్రధానంగా ఆధారపడుతున్నాయి.
జీతాల భారం ఆర్థిక వృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయనేది విశ్లేషణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. 2014 నాటి పరిస్థితి. 2014 నాటికి రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం 30% మాత్రం ఉంది. ఆ సమయంలో ప్రభుత్వ ఆదాయం సరిపడా ఉండడంతో జీతాలు బిల్లులను హ్యాండిల్ చేయడం సులభంగా సాగేది. మరి 43% ఫిట్మెంట్ ప్రభావం. 43% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల జీతాల భారం 30% నుంచి 39%కి పెరిగింది. అయితే రాష్ట్ర ఆదాయంలో వృద్ధి ఉండడంతో ఇది మళ్ళీ 36%కి తగ్గింది. ఇక ఆదాయ వృద్ధి వల్ల ఈ ఖర్చును సులభంగానే నిర్వహించగలిగారు. 2022లో 23% ఫిట్మెంట్ ప్రభావం. 2022లో కేవలం 23% ఫిట్మెంట్ ఇవ్వబడింది. డిఏలు బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు పెన్షన్లు రాష్ట్ర ఆదాయంలో 44% వరకు ఖర్చు అవుతున్నది. గత జీతాల భారం 39% ఉండగా ఇప్పుడు 40% దాటింది. ఆర్థిక పరిస్థితిపై ప్రభావం. రాష్ట్ర ఆర్థిక ఆదాయం జీడిపి పెరుగుదల ఆధారంగా ఉంటుందని గుర్తు చేసుకోవాలి. గతంలో ఆదాయ వృద్ధి రేటు ఉన్నప్పటికీ కూడా పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు. అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపోకపోవడం వల్ల బకాయిలు పెరగడం, జీతాల ఖర్చు అధికమవటం జరుగుతోంది. సో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆదాయ వృద్ధి అనేది కీలకం. ఈ విధంగా ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు ఇవన్నీ కూడా తగ్గించడం, బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాజకీయాలు మరియు ప్రజా అవగాహన. ఈ విధంగా అవగాహన అవసరమైతే చెప్తున్నారు. సో మొత్తానికి 43% ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయ వృద్ధితో తేలికంగా నిర్వహించగలిగారు. 23% ఫిట్మెంట్ పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడగా జీతాల భారం అయితే పెరిగింది. సో ఈ విధంగా చిరకాల పరిష్కారం. ప్రభుత్వం జీడిపి వృద్ధి, ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలని అయితే ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు.